బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. డాక్టర్ బాబన్ సేవలు అభినందనీయమంటున్న మంత్రి ఫరూక్. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చదరంగం జట్ల ఎంపిక. ఈ నెల 19న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం భూముల వేలంపాట. మస్జిద్ ఈ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కు పంట నష్టాన్ని వివరించాలన్న జిల్లా కలెక్టర్. దాదాపు 40 సంవత్సరాలుగా నిరుపేద పిల్లలకు ఉచితంగా ఒడుగుల శస్త్రచికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ బాబన్ అభినందనీయులని న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నిరుపేదల పిల్లలకు ఉచితంగా ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ బాబన్ అభినందనీయులని న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. డాక్టర్ బాబన్ ఆధ్వర్యంలో విజయవంతమైన ఉచిత ఒడుగుల శిబిరం దాదాపు 200 మంది చిన్నారులకు శస్త్రచికిత్స నిర్వహించారు. నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్లోని నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉచిత ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా ముస్లిం దూదేకుల నిరుపేదల పిల్లలకు అధునాతన శాస్త్రీయ సంప్రదాయ పద్ధతులతో ఉచితంగా ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ బాబన్ ని ఫరూక్ అభినందించారు. డాక్టర్ బాబన్ మాట్లాడుతూ ఎలాంటి కోత కుట్టు లేకుండా రక్తస్రావం జరగకుండా ప్లాస్టిక్ బెల్ అనే డివైస్ ఉపయోగించి ఉచిత ఒడుగుల వైద్య శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈరోజు దాదాపుగా 200 మందికి పైగా ఒడుగుల చికిత్స నిర్వహించి ప్రతి ఒక్కరికి ఎర్రని వస్త్రము, మందులు, బ్రెడ్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి వీరిని అభినందించిన మినిస్టర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి దస్తగిరి పర్ల, జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, జిల్లా కోశాధికారి హుషేనప్ప, నంద్యాల పట్టణ అధ్యక్షుడు షేక్ షవలి తదితరులు పాల్గొన్నారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అంటే చాలా త్యాగంతో కూడినటువంటి ఫెస్టివల్. ఇది చాలా పవిత్రమైనది. ఇందులో భాగంగానే బక్రీద్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఒడుగుల కార్యక్రమం, అదే కథనా కార్యక్రమం ఉంటారు, సున్నత్ కార్యక్రమం ఉంటారు కాబట్టి ఇది చేస్తున్నాము. ఇది పేద పిల్లలకే కాకుండా అందరూ కూడా చేస్తున్నాము. మేము చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ బెల్ మెథడ్ అని చెప్పబడుతుంది. ఈ ప్లాస్టిక్ బెల్ మెథడ్లో రక్తస్రావం చుక్క కూడా పోదు, రక్తస్రావం ఉండదు. ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాము. అలాగే పిల్లవాడికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2 రోజుల నుంచి నడవచ్చు, 3 రోజుల నుంచి స్కూల్ కూడా వెళ్ళచ్చు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బట్ట కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అలాగే బ్రెడ్, ఇవన్నీ కూడా మేము ఉచితంగా ఇస్తున్నాము. నూర్ నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ బాబన్ చిన్నపిల్లల డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ముందుగా చిన్న ప్లేట్తో చేసేవాళ్ళు, తర్వాత రాను ఇప్పుడు క్లిప్ సిస్టంతో అధునాతన పద్ధతిలో పొడుగులు చేయడం జరుగుతుంది. ఎంతోమంది పేద పిల్లలకు ప్రతి సంవత్సరం 300 నుంచి 350 మంది పిల్లలకు చేస్తున్నాము. ఈ ఒడుగుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం బక్రీద్ అయిపోతానే దూదేకుల సంఘం ఆధ్వర్యంలో, సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం 200 నుంచి 300 పిల్లలకి చేస్తూ వాళ్లకు కావాల్సిన బ్రెడ్డు, తర్వాత ఎర్రగుడ్డ, మెడిసిన్ ఇవన్నీ ఇస్తూ పిల్లలకు అధునాత టెక్నాలజీతో ఈ ఒడుగులు చేసి ఇవ్వడం జరుగుతుంది. మంగళవారం నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చదరంగం జట్ల ఎంపికలు జరిగాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంజీవనగర్లో ఉన్న సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ ఆవరణలో 11 సంవత్సరాల లోపు బాల బాలికల నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి జి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, శాంతినికేతన్ విద్యా సంస్థల గౌరవ సలహాదారు సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, పథకాలు అందజేశారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు బాలుర విభాగంలో మోక్షిత్ కుమార్, హోమేశ్వర్, బాలికల విభాగంలో శాన్వి, శాలిని వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఎంపికైనటువంటి క్రీడాకారులు నంద్యాల జిల్లా తరపున భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆర్బిటర్లు సుజాత, సునీత్ కుమార్, శాలెం మణికుమార్, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో జరగబోతున్నటువంటి రాష్ట్ర స్థాయి 11 సంవత్సరాల్లో బాలబాలికల చెస్ టోర్నమెంట్కి ఈరోజు నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బాలబాలికల జట్లని ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. సంకల్ప్ స్కూల్ సంకల్ప్ స్కూల్లో ప్రిన్సిపల్ సుధాకర్ గారి ఎంపికైనటువంటి క్రీడాకారులు భీమవరంలో మన నంద్యాల జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించడం దీనికి అవసరమైనటువంటి ఇంటర్వ్యూలు, అదేవిధంగా దానితో ఖర్చులు ఇవన్నీ కూడా జిల్లా చెస్ సంఘం తరఫునే వారికి అందించడం జరిగింది. నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 11 చెస్ కాంపిటీషన్, స్టేట్ లెవెల్ చెస్ కాంపిటీషన్ సెలెక్షన్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డాక్టర్ రవికృష్ణ గారికి, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ రామసుబ్బారెడ్డి గారికి మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అండర్ 11లో బాయ్స్ నుంచి 2, గర్ల్స్ నుంచి 2 సెలెక్ట్ అయ్యారు స్టేట్కి. వాళ్ళ 4 విద్యార్థులకు కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములు, షాపులు వేలం నిర్వహించబడిందని దేవస్థానం ఈవో రామాంజనేయ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి రామాంజనేయ శర్మ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంకు సంబంధించిన భూములు, షాపులు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు సదర్ దేవస్థానం ఆవరణంలో వేలం నిర్వహించబడినని, మరియు ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు మూలసాగరంలో వెలిసిన శ్రీ రామస్వామి మరియు కాశీ విశ్వేశ్వర స్వామి సంబంధించినటువంటి భూములు సదరు దేవస్థానం ఆవరణంలో దేవస్థానం సంబంధించినటువంటి భూములు కౌలుకు ఇచ్చుటకు వేలం నిర్వహించబడినని, మరియు 20వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమట్టంకు సంబంధించిన భూములు 3 సంవత్సరములకు కౌలుకు వేలం నిర్వహించబడినని, ఆసక్తి గలవారు వచ్చి వేలంపాట్లో పాల్గొనవచ్చని, 2000 రూపాయలు డిపాజిట్ కట్టి వేలంపాట్లో పాల్గొనవలెనని, వేలంపాట ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు మొత్తం డబ్బు కట్టి రసీదు పొందగలరని తెలిపారు. మస్జిద్ ఈ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మస్జిద్ ఏ కుబ్రా ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ మహబూబ్ ఖాన్, సెక్రటరీ కరీం ఖాన్, ట్రెజరర్ కాజా హుస్సేన్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం ఈ నెల 18వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సమద్ కమాతి, ఇస్లాం అధ్యక్షుడు టెక్కె దర్గా మొతవల్లి చాంద్ బాషా ఖాద్రి, 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్, కమిటీ సభ్యులు నూర్ బాషా, వలీ, ముఫ్తీ అనాస్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ, ఉచిత ఒడుగుల కార్యక్రమం ఇది 45 సంవత్సరాలని, ప్రతి సంవత్సరం 200 మంది పిల్లలకు ఒడుగులు చేపిస్తారని, మసీద్, షాదీఖానా అభివృద్ధికి సహాయపడతారని, పేద పిల్లలకు సొసైటీ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. దాదాపుగా ఇప్పటికి 1000 మంది పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్యమైనటువంటి మన అమాత్యులు శ్రీ ఎన్ఎంపీ ఫరూక్ గారు రావాల్సింది, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి మేము ఈ ప్రోగ్రాం సింపుల్గా చేసుకుంటున్నాము. తర్వాత ఈ మా మసీద్ యొక్క కుబ్రా మసీద్ యొక్క డెవలప్మెంట్ దాదాపుగా అన్ని రకాలుగా డెవలప్ చేశాము. పెయింటింగ్ అయితేనేమి, షాదీఖానా డెవలప్ అయితేనేమి, కబ్రస్థాన్లో బోర్ అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము. ఈ అందరి యొక్క సహాయ సహకారాలతో అన్నీ చేస్తున్నాము. షాదీఖానా కానీ అలాగే కబ్రస్థాన్ కానీ చాలా
అభివృద్ధి చెందడము జరిగింది. వాటిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడము, నన్ను ముఖ్య అతిథిగా పిలిచడం కూడా నాకెంతో ఆనందకరంగా ఉంది. నాకు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ అక్క చెల్లెమ్మలు మా వాటిలో నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా నాకు అక్క చెల్లెలు సమానమే. ప్రతి ఒక్కరికి నేను కుల మతాలకు అతీతంగా పనిచేస్తాను. ఇప్పుడు ఈ సాధికారంలో ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ. మన కుబ్రా ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మా రిజిస్ట్రేషన్ నెంబరు 26/2001 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు మా సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనవి కార్యక్రమాలు చేస్తాం. కాకపోతే మాకు ఒకటి ఏమంటే మా బాగా ఈ కార్యక్రమాలకు మేము అన్ని విధాలుగా చేస్తుంటే ఇద్దరు వ్యక్తుల వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల నుండి కానీ, ఒక లెక్చరర్, ఒక టీచర్ నుండి కానీ మమ్మల్ని చాలా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ మసీదు డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ, షాదీఖానా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ, ఇంకా ఇతర ఈద్గా కార్యక్రమాలకు అయితేనేమి మమ్మల్ని చాలా అడ్డపడుతూ మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ విషయంపై మన ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు కుబ్రా మసీద్ అండ్ ఖబరస్థాన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే గొప్ప కార్యక్రమము ఈ నన్ను కూడా అతిథిగా పిలిచడం నాకు చాలా ఆనందం. ఇది చాలా పుణ్యకార్యం. ఈరోజు ఇప్పుడే వాళ్ళ యొక్క స్పీచ్లో చెప్పారు, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారని. నిజంగా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు. ఇస్లాంలో ఒడుగులు అనేది ఒక సాంప్రదాయం. ఒడుగులు అంటారు, ఖత్నా అంటారు. దీనివల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో ముస్లింలు ఇప్పుడు ఈ సాంప్రదాయబద్ధంగా ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత అమెరికా లాంటి దేశాలు కూడా ప్రతి ఒక్కరు ఖత్నా చేసుకుంటున్నారు. దీనివల్ల వచ్చే చాలా దుర్రోగాలు రావు. ఖత్నా వల్ల ఎయిడ్స్ లాంటి భయంకర వ్యాధులను కూడా నిరోధించవచ్చు. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీంకు పంట నష్టాన్ని వివరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. గత సంవత్సరం రబీ సీజన్లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర బృందం టీమ్ లీడర్ న్యూఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ ఘాట్మేల్, తాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద కుమార్ సోని సభ్యుల బృందం ఈ నెల 20వ తేదీన జిల్లాకు రానుందని, కేంద్ర కరువు బృందం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కరువు తీవ్రతను ఆ బృంద పరిశీలకులకు సమగ్రంగా వివరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. కరువుకు సంబంధించి 13 మండలాల్లో 36,389 హెక్టార్లలో పప్పు శనగలు, 4,116 హెక్టార్లలో మినుములు, 2,076 హెక్టార్లలో పొగాకు, 12,908 హెక్టార్లలో జొన్న పంటలకు జరిగిన నష్టాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఇంటర్ మినిస్ట్రియల్ టీంకు వివరించాలన్నారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బాబన్ సేవలు అభినందనీయమంటున్న మంత్రి ఫరూక్. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చదరంగం జట్ల ఎంపిక. ఈ నెల 19న శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం భూముల వేలంపాట. మస్జిద్ ఈ కుబ్రా మరియు ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఒడుగుల కార్యక్రమం. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీంకు పంట నష్టాన్ని వివరించాలన్న జిల్లా కలెక్టర్. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.